పాల్కామ్ ఉగ్రదాడికి ధీటుగా సమాధానం ఇచ్చిన భారత వైమానిక దాడిపై ఎమ్మెల్యే రాజాసింగ్ హర్షం వ్యక్తం చేశారు. ఉగ్రవాదును తయారు చేస్తున్న ఫ్యాక్టరీ పాకిస్తాన్ అని ఆయన అన్నారు. పాకిస్తాన్పై దాడి మాత్రమే అసలైన సమాధానం కాదు, ఆ దేశంపై యుద్ధం ప్రకటించాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. 26 మంది అమాయక ప్రజల ప్రాణాలు బలి తీసుకున్న పాకిస్తాన్ ఉగ్రవాదులను ఖతం చేయాలని కోరారు. భారతవని సింధూరానికి ఉన్న విలువను పాకిస్తాన్ సహా విద్యుత్కారులకు తెలియజేస్తున్న ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. ఉగ్రవాదులకి చావు దెబ్బ కొట్టిన మన భారత సైన్యం మీ అందరికీ యాద ఉండొచ్చు. పహల్గాంలో చాలా వరకు మన హిందువులు అక్కడ తిరగనికి వెళ్ళినారు. చాలా మంది హిందువులు ఉండే పేరడిగి ఏ విధంగా ఈ టెర్రరిస్టులు అందరికీ చంపేసినారు. మీరందరూ కూడా అదృష్టం. ఆ రోజే ప్రధానమంత్రి మోదీ గారు ఒక సంకల్పం తీసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మా భారతుల పైన కాల్పులు జరిపిన ఈ టెర్రరిస్టుల్ని నేను ఏడవను. ఒక సంకల్పం తీసుకోండి. ఇవాళ చాలా వరకు కొన్ని పొలిటికల్ లీడర్లు మోదీ గారు చెప్తారు ఏం చెయ్యరు. చాలా వరకు పొలిటికల్ లీడర్లు కామెంట్ చేస్తారు. ఓకే, ఈ సమయం రాజకీయం గురించి మనం మాట్లాడదు, కానీ ఈ సమయం మన భారత సైన్యం రిజల్ట్ ఏ విధంగా ఇచ్చింది దాని గురించి మనం మాట్లాడదాం. ఇవాళ ఏ దేశం కూడా ఈ విధంగా యాక్షన్ తీసుకోదు, కానీ మన భారత సైన్యం స్వయం ప్రధానమంత్రి గారు కూర్చొని మన భారతదేశ సైన్యంకి ఆదేశం ఇచ్చినారు, మీరేం చేస్తారు చేయండి. కానీ ఇవాళ మన భారత సైన్యం పాకిస్తాన్లో గుసాంచి టెర్రరిస్ట్ అడ్డల పైన అంటే టెర్రరిస్ట్ అడ్డ పైన ఏ విధంగా బాంబు దాడి చేసి దాదాపు 90 అబోవ్ టెర్రరిస్టుల్ని చంపేసినారు. మా హిందూ మహిళలు బొట్టు తీసేస్తే మా భారత సైన్యం రిజల్ట్ ఏ విధంగా ఇస్తుంది ఇవాళ మన భారత సైన్యం చూపెట్టింది.